రాష్ట్రంలో 90% సిజేరియన్ ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, తమ ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించబోదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని, యోగా నేర్పించే పరిస్థితి రావాలని, దీనిపై ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదని, సిజేరియన్ ను ఎలా నియంత్రించాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందిగాక మాపై విమర్శలా అని వైసీపీ సభ్యులను లోకేష్ నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయిలు పెట్టారో అందరికీ తెలుసన్నారు. బొత్స సీనియారిటీని గౌరవిస్తానని, తప్పుడు ప్రచారం చేయొద్దని లోకేష్ హితవు పలికారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా అంగన్వాడీలు, ఆశా వర్కర్లపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత అన్నారు. పోలీస్, లా డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. ఈ క్రమంలో అసభ్య పదజాలం వాడారన్న బొత్స వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కావట్లేదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదనే విషయంపై కూటమి పార్టీలకు చాలా క్లారిటీ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. తల్లిని అవమానించిన వాళ్లు ఇవాళ గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మహిళలను గౌరవించడం నేర్పారని, తల్లిని అవమానిస్తే ఆ బాధ ఏంటో తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. మా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? మా తల్లిని అవమానిస్తే ఆమె కోలుకునేందుకు 2 నెలలు పట్టిందన్నారు. మా మహిళలపై కేసులు పెట్టినప్పుడు మీరు ఏం చేశారని ప్రశ్నించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. విజయ డైరెక్టర్ల ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీలో లోలోన సాగుతున్న లుకలుకలు వెలుగులోకి వచ్చాయి. 3 విజయ డైరెక్టర్ల ఎన్నికల్లోనూ వివాదాలు తలెత్తాయి. కావలి, కోవూరు, వెంకటగిరి డైరెక్టర్ల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఉల్లి రైతులు పాలాభిషేకం చేశారు. హెక్టార్ ఉల్లికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై 100 కోట్ల రూపాయలకు పైగా భారం పడిన ఉల్లి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ముందుకొచ్చారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని కోరారు. అయోధ్య, కుంభమేళాకే కాదని మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. మేడారం గద్దెల పునర్నిర్మాణం తమకు జన్మలో దక్కిన గొప్ప అదృష్టమని చెప్పారు. సమ్మక్క సారలమ్మ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. విలీన పంచాయతీల్లో కొత్త రోడ్లు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, త్వరలో 6వ డివిజన్ పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. నగరంలో ఖాళీ ప్లాట్లను శుభ్రంగా ఉంచాలని, లేని పక్షంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, కాలనీలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో నిర్మితమవుతున్న రిజర్వాయర్ పనులపై స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసి కర్వేనర్ రిజర్వాయర్ పూర్తి కావాలంటే 450 కోట్లు కావాలన్నారు. ఎంత కష్టమైన రిజర్వాయర్ను పూర్తి చేసి
ప్రజలకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని గ్రామాల కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. కాలుష్యం బారిన పడిన చెరువులను పరిరక్షించాలని సంగారెడ్డిలో ఓ యువకుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. జిల్లాలోని పరిశ్రమల నుంచి వదులుతున్న కాలుష్య జలాలతో నల్ల చెరువు నీళ్లు రంగుమారాయి. చెరువు కాలుష్యానికి కారణమైన కంపెనీలపై చర్యలు తీసుకుని చెరువును రక్షించాలని కోరుతూ ప్రకృతి ప్రేమికుడు జ్ఞానేశ్వర్ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. అయితే దీక్షకు అనుమతి లేదని జ్ఞానేశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వైద్యులకు రక్షణ కల్పించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. వైద్యుల ఆందోళనతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుండి వికారాబాద్ పరిగి మీదుగా ఏర్పాటు చేయనున్న రేడియల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. పాదయాత్రగా వెళ్లి పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతి పత్రం అందించారు. రేడియల్ రింగ్ రోడ్ ఏర్పాటుతో 8 గ్రామాల్లో 200 కుటుంబాలకు చెందిన 360 ఎకరాల సాగు భూమిని కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే 200 కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రభుత్వం స్పందించి రేడియల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని, లేదంటే మరో రైతు ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కడప జిల్లా మైదుకూరు రైతు సహకార సంఘం ఎరువుల కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన రైతులతో సహకార సంఘం ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. ఎరువులు విక్రయించే సమయంలో రైతులు సహకార సంఘం ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఓ రైతుపై సహకార సంఘం ఉద్యోగి చేయి చేసుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి సర్ది చెప్పారు. కడప జిల్లా గండికోట అభివృద్ధి పనుల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. గండికోట ముఖద్వారం వద్ద రిత్విక్ కంపెనీ అభివృద్ధి పనులు చేస్తోంది. అయితే తమ సమస్యలు పరిష్కరించేదాకా పనులు జరగనివ్వబోమని పేర్కొంటూ ఈ నెల 6న గండికోట గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రిత్విక్ కంపెనీ క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు గండికోటకు వెళ్లి కంటైనర్ అద్దాలతో పాటు కార్యాలయంలోని పలు సామాగ్రిని ధ్వంసం చేశారని కంపెనీ ప్రతినిధులు ఆరోపించారు. పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జంక్షన్లో మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఒక్కో మత్స్యకార కుటుంబానికి 1,50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారుల నిరసనతో ఉప్పాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సోషల్ వెల్ఫేర్ ఈడీ శ్యామ్ సుందర్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు పెన్ డౌన్ చేపట్టారు. ఈడీ శ్యామ్ సుందర్ కింది స్థాయి మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 4 నెలలుగా తాము చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతికి మరీ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని అన్నారు. తమకు పని వేళలు పెంచి ఎక్కువ సమయం పని చేయిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. తాంసీ మండల కేంద్రంలో మహాపాదయాత్ర నిర్వహించారు. రాయ్ సెంటర్, తుడుందెబ్బ, ఆదివాసీ సేన, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆందోళనలో పాల్గొన్నాయి. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమది ఆకలి పోరాటమని, తమ ఉద్యోగాలు దోచుకుపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడంతో కంటోన్మెంట్ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అక్రమ భవన నిర్మాణాలకు పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య కంటోన్మెంట్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్లోని మదర్సాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.
మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్న 10 మంది విద్యార్థులను 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తాను బతికుండగానే అధికారులు తనను చంపేశారని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన పడవల రాధ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 3 నెలల నుంచి రేషన్ రావడం లేదని, తన భర్త చనిపోయి 3 ఏళ్లైందన్నారు. రేషన్ కార్డులో తన కొడుకు పేరు మాత్రమే ఉంచారని, తాను చనిపోయినట్లు రేషన్ కార్డు నుంచి పేరు తొలగించారని భీమవరం కలెక్టరేట్ వద్ద మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కలెక్టర్కి తన గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చానని బాధితురాలు రాధ వాపోయారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుద్దెపూడి గ్రామ రెవెన్యూ పరిధిలోని 70వ సర్వే నంబర్లోని చెరుకుమల్లి పద్మావతి అనే రైతు పొలంలో రాంబాబు అనే వ్యక్తి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి తరలిస్తున్నాడని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పంట చేను వద్ద నిరసన చేపట్టారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన రాంబాబు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో FICCI ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సంయుక్తంగా ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాల్తేరు డివిజన్ DRM లలిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలనేది ప్రధాని మోదీ ఆశయమన్నారు. మోదీ ఆశయం నెరవేరాలంటే పని ప్రదేశాల్లో మహిళలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో మహిళా ఉద్యోగుల కోసం రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాల్తేరు డివిజన్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు తావు లేదన్నారు. విజయవాడలో ప్రైవేట్ స్కూల్స్ బస్ డ్రైవర్కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రామవరప్పాడు నుంచి గుణదల వెళ్తుండగా స్కూల్ బస్సు డ్రైవర్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు మొదట వాహనదారుణ్ణి ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి బస్సు డ్రైవర్కు CPR చేశారు. అనంతరం డ్రైవర్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు స్కూల్ బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు కూడా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దసరా సీజన్ రాగానే షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు రకరకాల ఆఫర్లు అంటూ ఊదరగొడుతుంటారు. కానీ గిరాకీ పెంచుకోవడం కోసం ఓ చిరు వ్యాపారి చిత్రమైన స్కీమ్ పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా ఉన్న మటన్ షాప్కు ఇటీవల గిరాకీ తగ్గింది. దీంతో తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు దసరా లక్కీ డ్రా స్కీమ్కు శ్రీకారం చుట్టాడు. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అరిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, పరిటాల సునీత తదితరులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్లో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ విరాళం అందించారు. టీటీడీకి 60 లక్షల విలువైన 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మి చంద్రవంక ఘంటిని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో వాసవి కన్యక పరమేశ్వరి భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు 11 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ ఈవో రావు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మయూర వాహనంపై శైలపుత్రి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయంలో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో దుర్గాదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించారు. అలాగే తుని మండలం ఎస్ సూరవరం గ్రామంలోనూ బోనాల సంబరం జరిగింది. మహిళలు బోనాలను శిరస్సున ధరించి గ్రామ పురవీధుల్లో ప్రదర్శనలు చేశారు.
దుర్గగుడిలో అపచారం జరిగింది. 3 వ్యక్తులు చెప్పులతో గుడిలోకి ప్రవేశించారు. అధికారులు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పాదరక్షలతో దేవస్థానంలోకి వెళ్లారు. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు ఎలా లోపలికి వెళ్లారనేది అర్థం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ ముఖద్వారం పక్కన ఉన్న చెప్పులను తొలగించారు. నల్లమల అటవీ ప్రాంతంలో 87 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రౌఫ్ తెలిపారు. ఆత్మకూరు, నాగార్జున సాగర్, శ్రీశైలం, మార్కాపురం అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పులులను ట్రాక్ చేసేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నల్లమల అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ను కుండపోతమాన వేయటం లేదు. పగలు ఎండ కాస్తున్నా రాత్రి భారీ వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాల నుంచి తేరుకునే లోపే మరోసారి కుంభవృష్టి భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న రాత్రి బంజారా హిల్స్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా, వనస్థలిపురంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరద నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది. నెల్లూరులో పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలో సీజ్ చేసిన 5 బియ్యం లోడ్ లారీల్లో 2 రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దాంతో మరోమారు రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టయింది. అనంతసాగరం మండలానికి చెందిన మాఫియా లీడర్ నెల్లూరులో నివాసం ఉంటూ ఒక్కడే 10 లారీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కోవూరు, నెల్లూరులో ఆయనకు చెందిన రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ టోల్ గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు భారీగా నల్లబెల్లం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు 2 వాహనాలతో తరలిస్తున్న నల్లబెల్లం పట్టుబడింది. 2 ఆటోల్లో తరలిస్తున్న 2250 కేజీల నల్లబెల్లం, 50 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. జనగాంలో నిన్న రాత్రి గొర్రెలను దొంగలించి ఆటోలో తరలిస్తున్న దొంగలను కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మలంగూరు శివార్లో జనగాం ఎస్ఐ ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. కేశవపట్నానికి చెందిన దొంగలు జనగాంలో గొర్రెలను దొంగతనం చేసి రాత్రి ఆటోలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటోను వెంబడించి పట్టుకున్నారు. దొంగలను అదుపులోకి తీసుకుని ఆటోను, గొర్రెలను తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలోని దుర్గాపురం సమీపంలో రాజస్థాన్ వ్యక్తులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ హోటల్లో జరిగిన దొంగతనంపై అనుమానంతో వారి వద్ద నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్కి చెందిన టీ స్టాల్ నిర్వాహకులను తెలంగాణకు తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని బైపాస్ రోడ్డులో ఉన్న మామిడికాయల పాత షెడ్డులో గంజాయి కలకలం రేపింది. అటుగా వెళుతున్న రైతులు గంజాయి ప్యాకెట్లను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సోదాలు చేశారు. 5 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపు 110 కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన 3 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 66.50 లక్షల నగదు, 1 బైకు, 3 సెల్ ఫోన్లు, స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో విషాదం జరిగింది. రైస్ మిల్ గోడ కూలి తండ్రి, 1.5 నెలల చిన్నారి మృతి చెందారు. భారీ వర్షానికి రైస్ మిల్ గోడ తడిసి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇంటిపై రైస్ మిల్ గోడ కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి మహేశ్వరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు మూల మలుపు దగ్గర అదుపు తప్పి పోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో కారు ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. నిన్న పల్నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన బ్రహ్మయ్య ఇవాళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జొన్నలగడ్డవాసి అయిన బ్రహ్మయ్య తన ఇంటి స్థలాన్ని పంచాయతీ కార్యదర్శి వేరే వారి పేరుపై రాసివ్వడంతో తీవ్ర ఆవేదన చెందాడు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో
మనస్తాపం చెంది బ్రహ్మయ్య పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. బ్రహ్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కుకట్పల్లి మూసాపేటలో గత రాత్రి ప్రియురాలు అఫ్రీన్ పై ఆమె ప్రియుడు ఎండి మోసిన్ బ్లేడ్ తో దాడి చేశాడు. స్కూల్ నుంచి ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారగా మోసిన్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని ఆఫ్రీన్ కొన్ని నెలలుగా దూరం పెట్టింది. గత రాత్రి మాట్లాడాలంటూ మూసాపేట మెట్రో స్టేషన్ దగ్గరకు ఆఫ్రీన్ ను పిలిచిన మోసిన్ ఆమెపై బ్లేడ్ తో పొట్ట భాగంలో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆఫ్రీన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొందరు హైకోర్టు న్యాయమూర్తుల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్యభారం నిర్వహించలేక లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. అందువల్ల వారి పనితీరును మదింపు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. డెస్క్లపై ఫైళ్లు పేరుకుపోకుండా చూసుకోవాలని హితవు పలికింది. కొందరు జడ్జీలు రాత్రింబవళ్లు కష్టపడి పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరిస్తున్నారని, కానీ మరికొందరు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని అభిప్రాయపడింది. దసరా ఉత్సవాల వేళ కోల్కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది. వరద నీటి ప్రవాహంతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు నీట మునిగాయి. మోకాళ్లలోతు వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గా మండపాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ నమకూర్ పేరుతో కస్టమ్స్ సోదాలు కొనసాగుతున్నాయి. కొచ్చిలోని మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. కార్లను భూటాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ప్రముఖ స్టార్ క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ జంట పిల్లలతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇటీవల లండన్ వెళ్లిన కోహ్లీ ఓ రెస్టారెంట్ కు పిల్లలతో కలిసి వెళ్లారు. అక్కడ చైల్డ్ చైర్ లో చిన్నారితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుమారుడి అకాయితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లండన్ లో స్థిరపడదామంటూ కొన్ని నెలల క్రితం చెప్పిన కోహ్లీ అన్నట్లుగానే లండన్ లో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నిశ్చితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇవాళ కూడా ఆకాశాన్నంటాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 10,480 రూపాయలకు చేరి సరికొత్త రికార్డుని సృష్టించింది. పండుగ సీజన్, డిమాండ్, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయంటున్నారు నిపుణులు. కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. నటుడు మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. అలాగే షారూక్ ఖాన్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డు రాణి ముఖర్జీ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రదర్శనకు అమెరికాలో అడ్డంకులు ఎదురయ్యాయి. అక్కడ ప్రధాన థియేటర్ల వ్యవస్థల్లో ఒకటైన యార్క్ సినిమాస్ ఓజీ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ మధ్య వివాదం తలెత్తడంతో సినిమా ప్రదర్శనకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యంగిరా సినిమాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ యార్క్ సినిమాస్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. విమాన ల్యాండింగ్ గేర్ లో దాక్కొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు ఓ బాలుడు. కాబూల్ నుంచి బయలుదేరిన విమానం ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. ఆ తర్వాత విమానం దగ్గరలో అటూ ఇటూ తిరుగుతున్నట్లు గుర్తించిన విమానయాన సంస్థ ప్రతినిధులు భద్రతా బలగాలకు తెలిపారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ పోలీసులు విచారణ చేయగా అసలు విషయం తెలిపారు. విచారణ తర్వాత బాలుడిని తిరిగి అదే విమానంలో కాబూల్కు పంపించినట్లు సిఐఎస్ఎఫ్ పోలీసులు తెలిపారు. H-1B వీసాల ఫీజు పెంపుతో భారత్ అమెరికా సంబంధాల్లో గందరగోళం ఏర్పడిన వేళ యుఎస్ విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో సంబంధాలు కీలకమంటూ వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అనంతరం రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్యం, ఇంధనం, రక్షణ తదితర సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. రుబియోతో చర్చలు ఆశాజనకంగా జరిగాయని జైశంకర్ ట్వీట్ చేశారు. టెక్సాస్ లోని హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ దేవుడంటూ నోరు పారేసుకున్నారు.
టెక్సాస్ లో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేసిన అలెగ్జాండర్ అమెరికా క్రైస్తవులు ఉండే దేశమంటూ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. అలెగ్జాండర్ డంకన్ వ్యాఖ్యలపై అమెరికాలోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ కు అమెరికాలో విచిత్ర సంఘటన ఎదురైంది. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హై లెవెల్ వీక్ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ట్రంప్ కూడా అదే సమావేశానికి హాజరై రాయబార కార్యాలయానికి తిరుగు వెళ్తున్న సమయంలో మాక్రాన్ కారును న్యూయార్క్ పోలీసులు ఆపేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన మాక్రాన్ కారులో నుంచి దిగి తనను ఎందుకు ఆపారో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించారు.